ఎపిసోడ్ 25 అండ్ ఫైనల్. తనతో పాటే తన వెంట వస్తుంటే, నా వెనకే వచ్చావంటే లైఫ్ లాంగ్ మాట్లాడనురా అంతే. ఆ మాట వినగానే సడన్గా బ్రేక్ వేసిన బైక్లా ఉన్న చోటే ఆగిపోయి బింక ముఖం వేసుకొని తను వెళ్ళిన వైపే చూసింది హరి. కిందికి వెళ్ళిపోయి గబగబా ఫుడ్ పెట్టేసుకొని ఏదో తిన్నానంటే తిన్నాను అనేసి, మా నేను పడుకుంటున్నా, కాస్త రెస్ట్ తీసుకోవాలి, నైట్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి, మీ కోడలు కూడా నాతో పాటే ఉంటుంది సరేనా? ఇండైరెక్ట్గా వాళ్ళపై ఎలాంటి బెంగ పెట్టుకోకండి, దాన్ని నేను చూసుకుంటానులే అని చెప్పకనే చెప్పేసి వెళ్ళిపోయాడు రూమ్లోకి. కిందకు వెళ్ళిన పతిదేవుడి రాక ఎంతసేపు అయినా కనపడకపోయేసరికి కాస్త నిరాశ చెంది మౌనంగానే కూర్చుంది బెడ్ పైన. అప్పుడే లోపలికి వచ్చిన గౌరవ్ వడివడిగా రావటమే తన వైపు కనీసం చూడను కూడా చూడకుండానే వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసి బెడ్కి అటువైపుకి తిరిగి పడుకున్నాడు. అది చూసి మెల్లిగా తన దగ్గరికి జరుగుతుంటే, దగ్గరికి రాకురా టక్కున అనేశాడు. ఆ మాటకి తెరపిచ్చిన గుడ్లలో మళ్ళీ నీటిని తలపిస్తుంటే, ఫస్ట్ వెళ్ళి చీర మార్చుకోపో, పొద్దున కాసేపు కూడా చూసుకొనివ్వలేదు రాక్షసి, పోయి మార్చుకొని రాపో ముందు అనగానే కళ్ళు మతాబుల్లా మెరిసిపోయి విప్పిన తన శారీ అతని వైపే ఉండడం చూసి టక్కున తన మీదకి ఒరిగి మరీ తీసేసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి ఉరికింది. తన హడావిడికి నవ్వుకున్నాడు చిన్నగా. టకటక రెడీ అయిపోయి పొద్దున కంటే ఇంకా అందంగా తయారయ్యి బయటకు వచ్చేసింది వెంటనే. చూస్తే అప్పటికే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంటే మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి తన పక్కన పడుకొని తన గుండెపై అలా తల పెట్టుకుందో లేదో టక్కున వెనక్కి తిరిగేసి, నిన్ను డ్రెస్ మార్చుకోమన్నానే కానీ నా దగ్గరికి రమ్మన్నానా? పొద్దున తమరు ఏమన్నారో కాస్త గుర్తు చేసుకుంటే మీకే చాలా మంచిది కఠినంగా చెప్తూనే తనకి ఆపోజిట్గా తిరిగి పడుకున్నాడు. బిత్తరపోయింది హరి. తను అంత ప్రేమగా చీర మార్చుకోమని చెప్తుంటే తనని క్షమించాడేమో అని చాలా సంబరపడిపోయింది. తీరా చూస్తే ఇలా తనని దగ్గరికి కూడా రానీకుండా దూరం పెడుతుంటే బాధ, కోపం రెండు కలగలిపి మరీ వచ్చేస్తున్నాయి. ఏమండి, సారీ చెప్పాను కదండి, ఏదో పొరపాటున అలా నోరు జారి వచ్చేసింది, ప్లీజ్ అండి మాట్లాడుతూనే తన వైపుకి తన మీద నుంచే దూకి తన కళ్ళలోకి చూస్తూ, సారీ ఇంకెప్పుడు అలా అనను, ప్లీజ్ మీ చిట్టిని క్షమించరా అని తన గడ్డం పట్టుకొని క్యూట్గా అడుగుతుంటే మెల్ట్ అయిపోతున్నాడు గౌరవ్. కానీ తను చేసిన ఆ గట్టి గాయం మాత్రం ఏం చేసినా మానక, నా నూరికే విసిగించకరా వదులు అంటూ మళ్ళీ అటువైపుకు తిరుగుతుంటేనే గట్టిగా తన వైపుకు లాగేసుకొని ముద్దు పెట్టేసింది పెదాలపై. షాక్ అయిపోయాడు గౌరవ్. ఒక పక్క ముద్దు పెడుతూనే తన రైట్ హ్యాండ్ని తీసుకొని తన భర్తకి ఎంతో ఇష్టమైన తన నడుంపై వేసుకొని గట్టిగా పట్టేసుకుంది. పైన ఇస్తున్న ఆ సడన్ ముద్దుకే తన కంట్రోల్ తప్పుతున్న గౌరవ్ బాబుకి ఇప్పుడు అంత మెత్తగా వెచ్చగా తగిలిన చెలి నడుము స్పర్శకి కంట్రోల్ చేసుకున్న వశం తప్పిపోయి పూర్తిగా మైకంలోకి పడిపోయి తన పైకి చేరిపోయి ఎంతో ఇష్టంగా పైన ముద్దు పెడుతూనే కింద తన చిట్టి నడుముతో ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఏదో తన బాధ తీర్చాలి అన్న నెపంతో తనకే తెలియకుండా అలా చేసేసిందే కానీ ఇప్పుడు అతని స్పీడ్ని ఎలా తట్టుకోవాలో ఆలోచిస్తుంటేనే తనకేం అర్థం కావట్లేదు. అంత ఘాటుగా ఇస్తున్న తీపి ఘాటు ముద్దుని తట్టుకోలేక అని మూలుగుతున్నా వదలడే. గట్టిగా వెనక్కి నెడదాం అని చూస్తున్న తన చేతుల్ని రెండిటిని గట్టిగా బెడ్కి అదిమి పెట్టి ఇంకా గట్టిగా పెట్టేసుకున్నాడు ముద్దుని. తనలో రగులుతున్న బాధ, కోపం, ఉద్రేకం, ఉక్రోషం అన్నీ పోయేంత వరకు ఆ ముద్దుని అలానే కొనసాగించాడు. ఎంతసేపటి తర్వాత మెల్లిగా తన పెదవుల్ని వదులుతూ చిన్నగా తన చెంపపై కొడుతూ, దెయ్యందానా నన్నే అనుమానిస్తావా? అసలు నీకు మనసు ఎలా వచ్చిందే నన్ను అలా ఇంకొకరితో పోల్చడానికి? యాక్చువల్గా చెప్పాలంటే నీతో అస్సలు మాట్లాడకూడదు, కానీ ఏం చేస్తాం, నా బలహీనత అదే కదా, అస్సలు ఉండలేను మాట్లాడకుండా. పోరా, నీపై కోపం రాకున్నా నువ్వు అన్న మాటకి బాధ మాత్రం పోవడం లేదు ఇప్పటికీ కూడా. ఇంకా తెరవని ఆ చిట్టి కళ్ళనే చూస్తూ చెప్పేసి చిన్నగా తన పైట పిన్ తీసేసి చీరను పక్కకు జరిపి ముద్దుగా తన ఎదపై వాలిపోయి అక్కడ చిన్నగా ముద్దు పెడుతూనే, నాతో మాట్లాడకరా నువ్వు క్యూట్గా చెప్తూనే అలానే వాలిపోయాడు తన పైన.
భర్త చేస్తున్న చిలిపి అల్లరినంతా మనసారా స్వీకరిస్తూ తనపై ముద్దుగా వాలిపోయిన ప్రియుణ్ణి ఇష్టంగా తనలోకి అదుముకుంటూ సారీ బేబీ సుతిమెత్తంగా తన బుగ్గపై రుద్దుతూనే సారీ చెప్పింది. తన మాటకి తేరుకొని పక్కకి జరగాలని చూస్తుంటే ఇద్దరికీ కలిపి పూర్తిగా బెడ్షీట్ కప్పేసి తన అందాలు అన్నిటినీ అతని కనుల విందుగా చేసే పనిలో పడిపోయింది పాప. ముందే మత్తుగా ఉన్న శరీరానికి అంత వెచ్చగా ప్రియురాలి శరీరం తగులుతుంటే మైకంలోకి పడిపోయిన మనిషికి మోహంతో మూడొచ్చేసి తనని పూర్తిగా ఆక్రమించేశాడు. ఆఫ్టర్ అ లాంగ్ టైం ఎంతో కమ్మగా ఉన్న తన తనుతో ఆడుకుంటూనే అసలు అలా ఎలా అంటావు బేబీ నువ్వు? నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారులే, నేను కాదనను. కానీ మొదట్లో ఏవేవో తిక్క తిక్క మాటల వల్ల నువ్వు భయపడితేనే దానికో అర్థం ఉంది. నీ భయాన్ని తెలుసుకునే కదా ప్రతి క్షణం అనుక్షణం నిన్ను పూర్తిగా నార్మల్ చేయాలని పడిన నా తపన ఆశ అన్నీ ఫలించాయి అని ఎంతగానో సంబరపడ్డాను. ఆ సంబరమంతా ఈరోజు నువ్వన్న ఒక్క మాటతో పూర్తిగా కొట్టుకుపోయిందిరా. అందుకే నీతో అస్సలు మాట్లాడకూడదు అనుకున్నా. దానికోసమే నువ్వు ఆఫీస్కి నా కోసమే అంత ప్రేమగా ఫుడ్ తెచ్చినా కూడా ఎక్కడ నువ్వు అన్న మాట నాకు పదే పదే గుర్తొచ్చి నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతుందేమో, ఆ బాధలో పొరపాటున నిన్నేమైనా అంటానేమో అన్న భయంతోనే నిన్ను పంపించేశాను. కానీ నువ్వు చాలా మొండిదానివే. నేను మాట్లాడడం లేదు అని ఇలా తిండి కూడా తినకుండా కూర్చుంటారా ఎవరైనా? చెప్తూనే చిరుకోపంగా ఆ కింద పెదవిని కొరికేసి, అలాంటి చెత్త వెధవలు ఉన్న ఈ భూమిపైనే నీ ముగ్గురు లాంటి మంచోళ్ళు కూడా ఉన్నారు బేబీ. ఆ రియాలిటీని ఎందుకని నువ్వు పసిగట్టలేకపోతున్నావు? నువ్వు ఆ మాట అనేసరికి నాకెంత బాధేసిందో తెలుసా? ఇన్ని రోజులుగా నేను చేసిందంతా వేస్టా? తను మళ్ళీ మొదటికే వచ్చిందా? అన్నిటికన్నా ఎక్కువగా తనకి తనపై ఉండే నా ప్రేమ కనిపించట్లేదా? ఎందుకు అసలు ఎందుకు అలా అనింది? ఈ మాటలే నన్ను కాల్చేశాయిరా రోజంతా. నేను అలాంటి వాడిని కాదు నాన్న. నీపై కోపం కూడా తక్కువేనే వచ్చేది నాకు. ఒకవేళ వచ్చినా ఆ కోపంలో నీపై ఉండే నా ప్రేమ కనిపించదానే నీకు? ఎప్పుడుదో ఎందుకు, ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏంటి అనేది నువ్వే చూస్తున్నావు కదరా. నా లోపల ఇంత బాధ ఉన్నా నా మనసు నువ్వు నాకు దగ్గరగా వస్తుంటే నీకించు కూడా దూరంగా వెళ్ళలేకపోతుంది. అక్కడ నా ప్రేమ అర్థం కావట్లేదా బేబీ నీకు? చెప్తూనే తను ఎంతగా మొత్తుకుంటున్నా తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక కాస్త తలపైకి ఎత్తి చూసిన గౌరవ్కి ఎప్పటి నుంచి అలా ఉందో తెలీదు. తన రెండు చేతుల్ని నోటికి అడ్డుగా పెట్టేసుకొని మరీ వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది పశ్చాత్తాపంతో. అది చూడగానే గుండె బరువెక్కి తన కళ్ళల్లో ఇక ఒక్క చిన్న కన్నీటి చుక్కని కూడా చూసి బేర్ చేయలేక అమాంతం పైకి లేచేసి బలంగా గుండెలకి హత్తుకున్నాడు. చిట్టి చిట్టి ప్లీజే, ప్లీజ్ ఏడోకే, ప్లీజ్ రా. నిన్నిలా అస్సలు చూడలేనుమా నేను. ప్లీజ్ రా, నా బంగారం కదూ, ఏడోకు ఏడోకు అంటూ దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని కళ్ళని నీట్గా తుడుస్తుంటే సారీ అన్న పదాన్ని కూడా గట్టిగా ఒక్కొక్కటిగా పలకలేకపోతుంది అది. గొంతంతా గీరపోయింది ఏడ్చి ఏడ్చి. బేబీ బేబీ ఇటు చూడు, ఇటు చూడే, ప్లీజ్ రా, ఇక చాలా ఏడ్చింది. అసలు పొద్దున జరిగిందంతా మర్చిపోమా, మొత్తం మర్చిపో, సరేనా, సరే కదా అంటుంటే వెక్కుతూనే అంటూ తల ఊపుతూ తన మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించేసింది పట్టుని. తన గట్టి పట్టుకు మెలికలు తిరుగుతూ, ఓయ్ బేబీ దానా, నీ ఒంటిపై సింగిల్ పీస్ కూడా లేదే డ్రెస్సు, మరీ అంత గట్టిగా పట్టుకున్నావు అని తమాషాగా నవ్వుతూ అంటుంటే కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపేసుకొని, లేకపోతే ఏంటి, నేను ఇలానే ఉంటా అని అతని నడుము చుట్టూ కాలేసి దగ్గరికి జరిగి తన బాడీని తనకి అనువుగా తాకిస్తుంటే, ఆహా అల్లరిదానా, నిజంగా నీకేది వచ్చినా పట్టలేమే దొంగ ముకుందానా, పెళ్ళాన్ని ముద్దుగా కసురుకుంటూనే మెడపై కొరికేశాడు. ఎందుకండి అలా కొరుకుతారు? పోనీ అయితే ఇక్కడ కొరికేనా బేబీ అనగానే తన స్పర్శ తగిలి మత్తుగా కళ్ళు మూసేసింది హరి. ప్రియసతి మత్తు మోముని చూస్తుంటే అతనిలోని రతిరాజు మళ్ళీ నిద్రలేస్తున్నాడు. ఆ తమకంతోనే తనపై ముద్దుగా కూర్చున్న తన ముద్దుల పెళ్ళాన్ని ఇంకాస్త తనలోకి కూర్చేసుకున్నాడు. ఈ కథలో రాసిన పదాలు కానీ సిచ్యువేషన్లు కానీ ఎవరినైనా కించపరిచి ఉంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ప్రతి ఆడపిల్లకి ముందుగానే 20 ఏళ్ళు పుట్టింట్లో పెరిగి
మిగతా వాళ్ళ జీవితం అంతా వేరే వాళ్ళ ఇంట్లో గడపాలి అంటేనే దాని భయం ఎక్కువగా ఉండుంటుంది. అది ఒక ఎత్తు అయితే వచ్చేవాడు ఎలా ఉంటాడో, ఎలా చూసుకుంటాడో అన్న టెన్షన్ మరోవైపు. వీటన్నిటి మధ్యలో కాస్తో కూస్తో మనం సరదా టైంని గడిపేది మాత్రం మన పుట్టింట్లో మాత్రమే కదా. అందుకే అక్కడ ఉన్నంతకాలం వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. ఉన్నంతకాలం ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి గుచ్చి గుచ్చి చెప్పి మరీ టార్చర్ పెట్టకండి. చెప్పండి, చెప్పొద్దని చెప్పట్లేదు, చెప్పాలి కూడా. కాకపోతే మంచి మాటలు అవి ఎలా చెప్పాలో అలా చెప్పే రీతిలో చెప్పాలి. ఇందులో నేను సరిత లాంటి క్యారెక్టర్స్ ఉన్న మదర్స్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మీరు మనుషులే, ఆడపిల్లలే కదా. మీరు పెరిగిన విధానమో లేక సొసైటీ వల్ల అలా అయ్యారో తెలియదు, కానీ ఒకవేళ అలాంటి క్యారెక్టర్ మీకుంటే ప్లీజ్ ట్రై టు చేంజ్ ఇట్. మీ బిడ్డలకి అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పండి. అంతేకాని ఉన్న భయాన్ని ఇంకాస్త పెంచుతూ కాదు. ఇప్పుడు ఎవరితోనైనా వాళ్ళ బాధలు చెప్పుకున్నా వాళ్ళు చెప్పేది మీకోసమే కదా అని తిరిగి వాళ్ళనే మాటలు అంటారు. అది ఎక్కడైనా అలానే జరుగుతుంది. కానీ పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ బాధ ఎలా ఉంటుంది, భయం ఎలా ఉంటుంది అనేది. నిజంగా ఇప్పుడు హరి జీవితంలోకి గౌరవ్ కనుక రాకపోయింటే తన లైఫ్ ఏమయ్యేదో ఐ కాంట్ ఇమాజిన్. ఇప్పుడు ఇప్పుడు కూడా పెళ్ళయ్యాక అసలు ఆడపిల్ల జీవితం ఎలా అవుతుందో అన్న దానిపై నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే మాకు ఇంకా పెళ్ళి కాలేదండి. నిజంగా మన కీర్తి రాసిన రాతల్లో లాగానే మంచి వాళ్ళు వస్తారో లేదో మాకు తెలీదు. అందుకని అప్పుడు ఏం జరుగుతుందో మేము ఊహించలేం. కాబట్టి మన కీర్తి పాప ఊహల్లో దాగున్న ఈ రచనని మీ ముందుకు పెట్టేసింది. ఇక మన బేబీస్ మ్యాటర్కి వస్తే గౌరవ్, హరిత అక్షరాలలో కూడా నిన్ను వీడి నేను ఉండలేను అన్నట్టు పక్క పక్కనే ఉన్న ఈ అక్షర బంధం, పెళ్ళి అనే గొప్ప అనుబంధంతో తాలి ద్వారా ముడిపడి, ప్రేమ అనే మధురానుభూతిని చవిచూసి, నమ్మకం అనే గొప్ప అనుబంధంతో ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ప్రేమని, అభిమానాన్ని, అనురాగాన్ని పెంచేసుకుంటూ అడుగడుగునా తగులుతున్న చిన్న చిన్న అపార్థాలను, కోపద్వేషాలను ప్రేమ అనే గొప్ప బంధంతో వస్తున్న ఆ సమస్యలను కూడా ఛేదించి ఒక్క సెకండ్ కూడా ఒకరిని వీడి ఒకరు ఉండలేనంత గట్టిగా బలపరుచుకున్నారు వీరి ఇరువురి అనుబంధాన్ని. అసలు పెళ్ళి, అత్తారిల్లు అంటేనే భయం, బాధతో మొదలైన మన హరి బేబీ కథ 3 పూలు 6 కాయలు ఇంకా కాలేదులేండి. ప్రస్తుతం అయితే 3 ముళ్ళతోటి ముడిపడిన అపారమైన ప్రేమానుబంధాన్ని, ఇరువురి మధ్య మొదలైన ఈ క్యూట్ లిటిల్ కపుల్ యొక్క ప్రేమ ఆకాశం కంటే అమరంగా పైకి ఎగిరి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, రెస్పెక్ట్ రోజు రోజుకి పెంచుకుంటూనే పోతారే తప్ప ఇక తరగదు. పెళ్లితో చిగురించిన లేత చిగురాస ప్రేమ అనే బంధంతో పూర్తిగా ఒక్కటైపోయి ఇద్దరి మధ్యలో ఎలాంటి కలతలు, అనుమానాలు, అపార్థాలు, అపోహలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసేసుకున్నారు ఇద్దరు. ఇక ఉంటాం మరి, బాయ్ బాయ్. అలాగే ఈ పెళ్ళి భయం అనే కాన్సెప్ట్పై మీ అభిప్రాయాలు కూడా కొంచెం చెప్తే చూసి సంతోషిస్తామండి. అలాగే ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, ఎంగేజ్మెంట్ని చాలా బీభత్సంగా కోరుకునే మీ సౌజీ ప్రియ. పెళ్లి భయానికి ఇక స్వస్తి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.